హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. 22 మార్చి నుండి ఐపీఎల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి మారబోతున్న వార్త సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్కర్ను మార్చి కమెంట్స్కి పగ్గాలు అప్పచెప్తారని 2023 మరియు 24 SA20 సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ను విజేతగా నిలిపిన మార్కరంను కాదని ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాను వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన కమిన్స్ వైపు ఆకర్షితులయ్యారు. గత సంవత్సరం ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో ఇండియా లాంటి స్ట్రాంగ్ టీంను ఓడించి టెస్ట్ మరియు ఓడిఐలలో ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన కమిన్స్కి కెప్టెన్సీ అప్పజెప్పి ఈసారి ఎలాగైనా విజేతగా ఆవిర్భవించాలని ఎస్ఆర్హెచ్ ప్రయత్నిస్తుంది. వెటరీ కోచ్ అయిన తర్వాత ఎప్పుడూ లేనంతగా 20 కోట్లతో కమిన్స్ను కొనుగోలు చేయడంతో పాటు తన కెప్టెన్సీని ఉపయోగించుకోవాలని ఎస్ఆర్హెచ్ చూస్తుంది. కానీ ప్రదర్శన పరంగా కమిన్స్ రికార్డులు అంత ఆశాజనకంగా లేవు. కేకేఆర్ తరపున పాల్గొన్న కమిన్స్ అద్భుత ప్రదర్శన ఏమీ చేయలేదు. మార్కరం నేతృత్వంలో 2023లో ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో విజేతగా నిలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ పూర్తిగా టీమ్ కంపోజిషన్లో చేంజెస్ వల్ల ఇది జరుగుండే ఆస్కారం ఉంది. అది కేవలం మార్కరం కెప్టెన్సీ తప్పిదంగా భావించాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఎస్ఆర్హెచ్ టీమ్ కంపోజిషన్ చూసుకుంటే 2021లో వార్నర్, 2022లో కేన్ విలియమ్సన్, 2023లో మార్కరము మరియు ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం 2024లో ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా తీసుకోవడం ద్వారా ఇప్పటి వరకు ఈ 4 సీజన్లలో 4 విదేశీ కెప్టెన్లను ట్రై చేసినట్టు అవుతుంది. 2023 సీజన్ తర్వాత కోచ్తో సహా టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా ప్రక్షాళన చేపట్టడంతో కెప్టెన్ కూడా మారే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ ఖండించకపోవడంతో లేటెస్ట్గా కొనుగోలు చేసిన ట్రావిస్ హెడ్ మరియు హసరంగాలను ఫైనల్ 11లో చోటు కల్పించడం కోసం మార్కరంను కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. కెప్టెన్ ఎవరున్నప్పటికీ టీమ్ కంపోజిషన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. వెటరీ కోచ్గా మారిన తర్వాత కమిన్స్ పై ఉన్న కాన్ఫిడెన్స్తో తనను 20 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పి ఎస్ఆర్హెచ్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ సీజన్లో బౌలింగ్ కోచ్గా డేల్ స్టెయిన్ కొనసాగకపోవడంతో అతని స్థానంలో జేమ్స్ ఫ్రాంక్లిన్ని బౌలింగ్ కోచ్గా నియమించారు. అదేవిధంగా హెమాంగ్ బదాన్ని కూడా ఫీల్డింగ్ కోచ్ నుంచి తప్పించడంతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కొత్త ఫీల్డింగ్ కోచ్ని వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. సో కొత్త కెప్టెన్, కొత్త కోచ్ మరియు కొత్త మేనేజ్మెంట్తో కలకలాడుతున్న ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు కొడుతుందేమో చూడాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.